తూర్పుగోదావరి జిల్లాలో ఘోర విషాదం జరిగింది. ఈ ఫోటోలో కనిపిస్తున్న ఈ తల్లి ఆవేదన చూసి ఎంత ఘోరమైన ఘటన జరిగిందో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ వివరాలన్నీ పూర్తిగా తెలుసుకునే ముందు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. చాగల్లు, పెదవేగి, సంగం, ఆత్మకూరు, పెనుగంచిప్రోలు మహాశివరాత్రి పర్వదినం రోజున నదీ స్థానాలకు వెళ్లి రాష్ట్రంలోని వేరువేరు ప్రాంతాల్లో 10 మంది మృత్యువాత పడ్డారు. తూర్పుగోదావరి జిల్లా తాడిపూడి వద్ద గోదావరి ఊబిలో చిక్కుకొని 5 యువకులు మరణించారు. ఏలూరు జిల్లా పెదవేగి మండలంలో తమ్మిలేరులో దిగి ఇద్దరు, శ్రీ పొట్టి శ్రీరాములు జిల్లా నెల్లూరులోని పెన్నా నదిలో ఈతకు వెళ్లి మరొకరు చనిపోయారు. ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు మండలానికి చెందిన తండ్రి కుమారులు శ్రీశైలంలోని శివదీక్ష విరమణకు వెళ్లి కృష్ణానదిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. అందులో ప్రాణాలు కోల్పోయినటువంటి యువకులు ఆనిపేశెట్టి పవన్ గణేష్, పడాల దుర్గాప్రసాద్, తిరుమలశెట్టి పవన్, గుర్రే ఆకాష్ వీళ్ళంతా ఇందులోనే చనిపోయారు. పడాల సాయి, యశ్వంత్, చిన గురవయ్య, వాసు వీళ్ళంతా కూడా నిన్న శివరాత్రి సందర్భంగా స్నానాలకు వెళ్లి నీటిలో మునిగి చనిపోయారు. తూర్పుగోదావరి జిల్లా తాళ్లపూడి మండలం తాడిపూడిలో శివరాత్రి పర్వదినాన గోదావరిలో స్నానం చేసేందుకు వెళ్లిన 12 మంది మిత్ర బృందంలో 5 విద్యార్థులు 30 అడుగుల ఊబిలో కూరుకుపోయి చిక్కుకొని మృతి చెందారు. బుధవారం ఉదయం 7:30 గంటల సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. మృతులను తాడిపూడికి చెందిన తిరుమలశెట్టి పవన్, పడాల దుర్గాప్రసాద్, పడాల సాయి, అనిశెట్టి పవన్ గణేష్, గుర్రే ఆకాష్గా గుర్తించారు. వీరంతా స్థానానికి గోదావరిలోకి వెళ్తుండగా తొలుత 3 ఊబిలో చిక్కుకున్నారు. వారిని రక్షించే ప్రయత్నంలో మరో 2 సైతం కూరుకుపోయారు. వెనక్కి వచ్చిన మిగిలిన యువకులు స్థానికులకు సమాచారం ఇవ్వడంతో వారంతా చేరుకున్నారు. మత్స్యకారులు, ఎన్డీఆర్ఎఫ్, అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ముమ్మరంగా చేపట్టిన గాలింపు చర్యల్లో మధ్యాహ్నానికి 5 మృతదేహాలు బయటపడ్డాయి. కలెక్టర్ పి ప్రశాంతి, ఎస్పీ డి నరసింహకిషోర్, కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు, జేసీ చిన్నరాముడు సంఘటనా స్థలానికి చేరుకొని పర్యవేక్షించారు. కొవ్వూరులోని ప్రభుత్వ ఆసుపత్రిలోని మృతదేహాలను పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పరిశీలించారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ప్రమాదంపై ఎంపీ పురంధేశ్వరి కలెక్టర్తో ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అయితే అరుదుగా నిలుస్తారనుకుంటే మృతులంతా వ్యవసాయ కూలీల కుటుంబాల వారే. వీరిలో పడాల సాయి, దుర్గాప్రసాద్ తల్లిదండ్రులు దుర్గారావు, వెంకన్న అన్నదమ్ములు. తమ వెంటి కలువెలుగులు ఆరిపోవడంతో ఆ సోదరులిద్దరూ జీర్ణించుకోలేకపోతున్నారు. పిల్లలు చక్కగా చదువుకొని అరుదుగా నిలుస్తారనుకుంటే ఇలా చేశావేంటి పరమేశ్వర అంటూ వారు రోధించారు. నా బిడ్డ బతికే ఉంటాడు, వచ్చిన వెంటనే ఇంటికి తీసుకెళ్తా అంటూ ఆశగా ఎదురుచూసిన ఓ మాతృమూర్తి విగతగా ఒడ్డుకు చేరిన కుమారుడిని చూసి సొమ్మసిల్లి పడిపోయారు. అయితే ఇందులో మనం వీళ్ళ అన్నదమ్ములిద్దరిని మనం చూడవచ్చు. ఇంత ఘోరమైన విషాదకరం జరిగింది. ఏలూరు జిల్లా లింగంపాలెం మండలంలో నరసన్నపాలెం పంచాయతీ తిమ్మక్కలపేలానికి చెందినటువంటి పేర్చెర్ల మునికుమార్ 22, పేర్చెర్ల మురళి 19 వీళ్ళిద్దరూ కూడా సోదరులు. బంధువులతో కలిసి ముసుగూరు మండలం బలివే శివాలయానికి వెళ్లారు. అక్కడి నుంచి తమ పూర్వీకులకు పిండ ప్రదానం చేసేందుకు పెదవేగి మండలం నడిపల్లి సమీపంలోని తమ్మిలేరు వద్దకు వెళ్లారు. అక్కడ స్నానం చేసేందుకు తమ్మిలేరులో దిగి ప్రమాదవశాత్తు వీళ్ళిద్దరూ కూడా అక్కడే మునిగిపోయి చనిపోయారు. అయితే ఇక్కడ స్నేహితులతో కలిసిన వీళ్ళు కొంతమంది గురించి మనం ఇప్పుడు తెలుసుకుంటే, పొట్టి శ్రీరాములు జిల్లాలో నెల్లూరు ఆత్మకూరుకు చెందిన ఆయన పట్టిన యశ్వంత్ 10వ తరగతి చదువుతున్నాడు. బుధవారం మహాశివరాత్రి స్నేహితుడు పుట్టినరోజు కలిసి రావడంతో స్నేహితులంతా కలిసి సంగం మండలం కోలగట్ల వద్ద పెన్నా నది వద్దకు చేరుకున్నారు. యశ్వంత్తో పాటు 5 నదులు ఈతక దిగి ప్రవాహానికి కొట్టుకుపోయారు. వారిలో 2 సమీపంలోని చెట్టుకొమ్మ పట్టుకొని బయటపడగా యశ్వంత్తో పాటు అబ్బడు అనే బాలుడు కూడా కొట్టుకుని పోయారు. అబ్బడు గ్రామానికి చెందిన ఓ వ్యక్తి కాపాడారు. అయితే యశ్వంత్ మాత్రం గల్లంతయ్యాడు. అనంతరం గాలించగా మృతదేహం కనిపించింది. సమాచారం తెలుసుకున్న బాలుడి కుటుంబ సభ్యులు శోక సముద్రంలో మునిగిదెళ్లారు. మల్లన్న దర్శనానికి వెళ్లిన తండ్రి కుమారులు వీళ్ళ పరిస్థితిని మనం గమనించినట్లయితే శ్రీశైల మల్లన్న దర్శనం కోసం వెళ్లి నీటిలో మునిగి తండ్రి కొడుకులు మృతి చెందారు. ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు మండలం కొల్లకోవకు చెందినటువంటి పెరుగు చిన్న గురవయ్య 35, ఆయన కుమారుడు వాసు 11 శివమాల వేసుకొని 45 రోజులు దీక్ష పూర్తి చేసుకున్నారు. మంగళవారం రాత్రి శ్రీశైలం వెళ్లారు. బుధవారం తెలంగాణ పరిధిలోని ఈగలపెంట వద్ద కృష్ణానదిలో స్నానాలు చేసేందుకు తండ్రి కుమారుడు నీటిలో మునిగి దిగి ప్రమాదవశాత్తు మునిగి మృతి చెందారు. భర్త, కుమారుడు ఒకేసారి కళ్ళెదిటే నీటి గుంటలో పడి మృతి చెందడంతో నన్ను వదిలి వెళ్లారా అంటూ తిరుపతమ్మ గుండెలు వెలిసేలా రోధించారు. ఇంత ఘోరమైన విషాదం మన ఆంధ్రప్రదేశ్లోని జరిగి ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా తీవ్ర ఆందోళనకు గురై అందరూ కన్నీటి పర్యంతమయ్యారు. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి.